ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ గుడ్. మీరు ఒకవేళ నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే ఐఎమ్ సుప్రజ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సుప్రజ సేస్. ఈ ఛానల్లో మీరు లైఫ్ స్టైల్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ కాంటెంట్ చూడొచ్చు. సో ఈ వ్లాగ్ వచ్చేసి విచ్ ఇస్ ఆల్ అబౌట్ మై డే ఇన్ జిమ్థార్ప్. జిమ్థార్ప్ని స్విట్జర్లాండ్ ఆఫ్ అమెరికా అని కూడా అంటారు. పెన్సిల్వేనియాకి వెళ్తున్నా అన్నప్పటి నుంచి నేను వెళ్ళే ప్లేస్కి దగ్గరలో ఏమైనా వేరే ప్లేసెస్ ఉన్నాయా చూడడానికి అని చెప్పి గూగుల్ అండ్ చాట్‌జీపీటీలో సెర్చ్ చేశాను. అప్పుడే జిమ్థార్ప్ గురించి ఫస్ట్ తెలిసింది నాకు. చాలా ఎక్సైట్ అయ్యాను అండ్ చాలా హోల్డ్ చేసుకున్నా కూడా ఎక్సైట్మెంట్ని వెళ్ళేంత వరకు. జిమ్థార్ప్కి వెళ్ళాలని ఆల్రెడీ డిసైడెడ్ కాబట్టి సో నేను వెళ్ళే ప్లేస్ దగ్గర నుంచి జిమ్థార్ప్ ఎంత డిస్టెన్స్ అని చెప్పి నేను ముందే ఏం చూసుకోలేదు. పెన్సిల్వేనియా వెళ్ళిన 1 డేకి నైట్ మొత్తం అన్ని సెట్ చేసుకొని పడుకునే ముందు జస్ట్ మ్యాప్ ఓపెన్ చేసి లొకేషన్ చూసుకుంటే అప్పుడు జస్ట్ 20 మినిట్స్ డ్రైవ్ అని చూపించింది. నేనైతే ఒక 1-2 అవర్స్ అన్న డ్రైవ్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఒక్కసారిగా 20 మినిట్స్ అని చూసేసరికి నా ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోయింది. జిమ్థార్ప్ వెళ్తున్నాము అని అంటే అక్కడ మనం మిస్ అవ్వకుండా ఉండాల్సింది మెయిన్ ట్రైన్ రైడ్ అనమాట. అండ్ ట్రైన్ రైడ్ కాకుండా ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి మనం జిమ్థార్ప్లో విజిట్ చేయడానికి. కాకపోతే వింటర్ కాబట్టి చాలా వరకు క్లోజ్ ఉన్నాయి అనమాట. నాకు విజిట్ చేసినందుకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. బట్ ఫాల్ ఆర్ సమ్మర్ సీజన్స్లో వచ్చుంటే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేది అనిపించింది. ఫైనల్గా రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ కనిపిస్తున్నది ట్రైన్ స్టేషన్. టికెట్స్ అయితే నేను ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు నాకు టికెట్స్ ఇచ్చారనమాట. సో నా ట్రైన్ రావడానికి ఇంకా జస్ట్ ఒక 45 మినిట్స్ మాత్రమే టైం ఉండింది. సో ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ఇట్, ఎప్పుడెప్పుడు వస్తుందా అంటే వస్తే చూద్దాము అన్నట్టు. టైం చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ చూస్తుండగానే ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట. సో బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి ట్రైన్లో ట్రావెల్ చేసింది చాలా తక్కువ అండ్ నాకు ట్రైన్ అంటే పెద్ద ఎగ్జైట్మెంట్ అంటూ ఏమి ఉండదు. కానీ ఎందుకో జిమ్థార్ప్కి వెళ్తున్నా అండ్ అక్కడ ట్రైన్ రైడ్ అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. గూగుల్లో మనము లీహై గాచ్ సీనిక్ రైల్వే అని సెర్చ్ చేస్తే మనకి వస్తుందన్నమాట. సో అక్కడే వెబ్సైట్ ఉంటుంది. టికెట్స్ ఒకవేళ ముందే తీసుకోవాలి అనుకుంటే వెబ్సైట్ విజిట్ చేస్తే ఆన్లైన్లో మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ రైడ్ మొత్తం 80 మినిట్స్ రౌండ్ ట్రిప్ ఉంటుంది అండ్ ట్రైన్ కూడా స్లోగా మూవ్ అవుతుంది సో దట్ మనం అన్ని వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం 80 మినిట్స్ ఆఫ్ ట్రైన్ రైడ్లో నాకు మంచి పానోరామిక్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని అనుకున్నాను ముందే. అండ్ సీటింగ్ కూడా నేను అలాగే బుక్ చేసుకున్నాను. వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు విస్టా క్లాస్ డోమ్ కార్ సీటింగ్ అని కనిపిస్తుంది. ఇందులో ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పైన అండ్ సైడ్స్ కి మొత్తం గ్లాస్ డోమ్ రూఫ్ వచ్చేస్తుంది అనమాట. సో దట్ మనకి మంచి పానోరామిక్ వ్యూ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ట్రైన్ లో కూర్చొని అలా బయటకు చూస్తుంటే ఆ మౌంటైన్స్ మధ్యలో రివర్ అండ్ చుట్టూ ట్రీస్, నిజంగా ఎవ్రీథింగ్ ఫెల్ట్ సో గుడ్. అసలు నా ఎక్స్పీరియన్స్ అయితే ఓవరాల్ గా బ్యూటిఫుల్ ఉండింది. నేను వెళ్ళింది అయితే ఎగ్జాక్ట్ గా లాస్ట్ మంత్ అంటే డిసెంబర్ 2025 ఫాల్ సీజన్ లో అయితే బ్యూటిఫుల్ ఫాల్ కలర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు అనిపించింది. ట్రైన్ దిగిన తర్వాత ఇంకా డౌన్ టౌన్ మొత్తం నడుచుకుంటూ అలా ఒక రౌండ్ వేద్దాం అనిపించింది. ఎందుకంటే జిమ్థార్ప్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి మనం చూసి ఎక్స్పీరియన్స్ చేయడానికి. కాకపోతే ఆ పర్టికులర్ డే రోజు చాలా వరకు క్లోజ్ ఉన్నాయన్నమాట. సో ఇంత దూరం వచ్చినందుకు మొత్తం డౌన్ టౌన్ అంతా చూసి వెళ్దాం అనిపించింది. డౌన్ టౌన్లో నాకు ఒక స్టోర్ కనిపించింది. సో లోపలికి వెళ్తే అక్కడ ఉన్న ప్రతి కలెక్షన్ నాకు చాలా క్యూట్గా అనిపించింది. చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా అనిపించింది. నడుస్తున్నప్పుడు చాలా కోజీ వైబ్స్ వచ్చాయి. డౌన్ టౌన్ మొత్తం అలా స్లోగా వాకింగ్ చేసేసరికి అసలు టైమే తెలియలేదు. వింటర్లో ఎర్లీ సన్సెట్ కదా, సో ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకొని ఇంటికి వచ్చేసాను. సో ఇలా నా డే అయితే ఫినిష్ అయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.